Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry. Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఒరేయ్ ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలు వచ్చిందే. ఏమండి వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా. పెళ్లి చూపులకి నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరిని దించమంటావు? అమ్మా నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. ఏమండి వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పనికి లేకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యాడు. చూడండి మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నానా గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పనే. అమ్మయ్య చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? నీ చంప అదురుస్తూ నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా సౌమే వస్తుంది. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఈ చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అదే. అరే మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రా. ఆగరా, వాటిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడిని ఏమి అనద్దానా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను. సైకిల్ తొక్కాక నేను ఏడుస్తుండే. ఎందుకు పొలాల్లో తీసుకొచ్చావు? పరిగెట్ట. అది బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ దగ్గర తేల్చనిరా యాదవా.
పేడ వదిలిపోయింది. ఒరేయ్ నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయ్యించుకుంటాను. ఇదే ఈ చిలతో స్టఫ్గా. స్టాప్, లెట్స్ మూవ్. ఓకే. ఏయ్ మళ్ళేంటి, లెట్స్ మూవ్ దిస్ సైడ్. వచ్చిందా? వచ్చింది సార్. ఓకే. హాయ్. హాయ్, సవారీ సార్. వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను కానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా. ఏయ్, సార్. ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు అబ్బో, తెల్లారుజామున వచ్చారనమాట. ఇయ్యా నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారేమో. మొదలు రా. పోలీసులు. Let's go, let's go. అరే, రేపొస్తాను, వెళ్ళకొచ్చి. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో. బావా, బంగారాజు. సీకో, బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో. బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. ఆ, మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో, ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్డ్. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర,
ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు 2 పేర్లు? 2 పేర్లు ఉంటాయండి బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి rest అలాగే, తీసుకోండి. రండి. బాయ్. Bye. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఉషా, ఇట్స్ మీ. ఉషా వెల్కమ్ టు ఇండియా మేడం. సారీ, డాడీ ఎక్కడా? మా డాడీకి ఒంట్లో బాలేదు మేడం. నేను అడిగేది మీ డాడీ గురించి కాదు, మా డాడీ గురించి. ఓ, మీ డాడీయా? చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉండి రాలేకపోయారు మేడం. కాన్ఫరెన్స్? డాడీ, మీరు అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు? బోర్డు మీటింగ్. నేను ఎంబీఏ ఫినిష్ చేసి ఇండియా వస్తే మీరు రాకుండా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని పంపిస్తారా? 10 minutes లో మీరు ఎయిర్పోర్ట్కి రావాలి, లేదంటే నెక్స్ట్ ఫ్లైట్కి నేను లండన్ వెళ్ళిపోతాను. తీసుకోండి మేడం. థ్యాంక్స్. డాడీ దగ్గర చేరి ఎంతకాలం అయింది? 1 year అయింది మేడం. ఏం చదువుకున్నావు? బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. షీ, ఇంజనీరింగ్ చదివి డ్రైవర్ గా చేరావా? సిగ్గులేదు? లేదు మేడం, మీ కంపెనీలో నేను మేనేజర్ని. ఓ, సో సారీ అండి. ఐఎమ్ రియలీ సారీ. మీతో ఐస్ క్రీమ్ తెప్పించాను. దట్స్ ఓకే. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే సార్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది మేడం. వేరే అంటే? ఈ మధ్యన మన ఆఫీస్ లో ఓ అందమైన లేడీ సెక్రటరీ అపాయింట్ అయింది మేడం. ఎంతటి మగాడినైనా సరే తన జడతో దగ్గరికి లాక్కునే పర్సనాలిటీ. ఓ, ఆమె వచ్చినప్పటి నుంచి ఎండి గారిలో చాలా మార్పు. ఓకే. ఇండియాలో అడుగు పెట్టి ½ an hour అయింది డాడీ. సారీ అమ్మా, వచ్చానుగా అంతా. ఏవా నువ్వే కానీ వస్తాడే వద్దనా? అదేంటి సార్, మీరు వెళ్తానంటే నేను రానంతే. డాడీ, ఓకే బేబీ, పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి లండన్ విషయాలు? అంత హ్యాపీ డాడీ, ఒక్క విషయంలో తప్ప. ఏంటమ్మా? ఆల్ ద టైమ్ ఐ మిస్ యూ డాడ్. నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎనీహౌ ఇక్కడి నుంచి ఇక్కడే కలిసి ఉంటాగా. నో ప్రాబ్లం. చికెన్ తీసుకోండి డాడీ. నో నో. ఏ డైజెషన్ ప్రాబ్లమా? నో, డైట్. మీరు డైటింగా? యా, 2 పుల్కాలు 1 గ్లాస్ జ్యూస్, అప్పుడే స్లిమ్ గా ఉంటాం. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. ఏంటి బేబీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, మన బిజినెస్ వ్యవహారాల్లో మీకు తోడుగా ఉంటాను. రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి వస్తాను. అయ్యో, వాటర్. మంచులు తీసుకోండి డాడీ. అవును డాడీ, అడగటం మర్చిపోయాను. మీరు ఫ్రెంచ్ బీడ్ ఎప్పటి నుంచి? బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. మా సెక్రటరీ నవీన కూడా చాలా బాగుందని చెప్పింది. హలో, హాయ్ నవీన. 100 years. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే డియర్, 10 ఇంటికల్లా పడుకుంటాగా? గుర్తుంది. ఓకే, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను. సరేనా? సీ యు ఇన్ ద మార్నింగ్. బాయ్. ఓకే బేబీ, 10 ఇంటికల్లా పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యారీ ఆన్. డాడీ 1 minute. లండన్ నుంచి మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? Yes. కరాటే చైన్, గన్, వాకింగ్ స్టిక్. యా. నాకు అప్పుడు ఏం వేసి మించిపోయిందని బేబీ. యునో ఇవాళ మార్నింగ్ వాక్ లో కాల్ని అక్కడ దాకా అయితే తెలుసా? రియలీ? యా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. టోటలీ చేంజ్డ్. ఎవరి నవీనా?